హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే మర్డర్ ముబారక్. ఈ మూవీలో సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే విషయం గురించి చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ది రాయల్ ఢిల్లీ క్లబ్ లో దీపావళి పార్టీ మొదలయ్యే ముందు ఒక చిన్న పాప తన పిల్లిని వెతుక్కుంటూ ఉంటుంది. ఆ పార్టీకి చాలా మంది డబ్బున్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుందాం. అందులో లియో మాథ్యూస్ అనే వ్యక్తి చాలా హార్నీ పర్సన్. యష్రా భర్త అనే వ్యక్తి మత్తు పదార్థాలకి బాగా బానిసైపోయి ఉంటాడు. రణ్విజయ్ సింగ్ అలియాస్ రాజాజీ అనే వ్యక్తి రాజా మహారాజా కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ ఇతను చాలా వెర్రివాడు. ఇతను రాజు అయినా కూడా టిప్ రూపంలో కేవలం 20 రూపాయలు ఇస్తూ ఉంటాడు. ఇతని మాటలు చూస్తే కోటలు దాటుతాయి, కానీ చాలా పిసినారి. ఆకాష్ డోగ్రా అనే వ్యక్తి చాలా నిస్సహాయుడు. నిజానికి తను ఒక లాయర్ అయినా కూడా తను అనుకున్నట్లు ఏది ఎప్పుడు జరగదు. రోష్ని బత్రా అనే ఆమె యష్ బత్రా వాళ్ళ అమ్మ. ఈమె మాటలు చెప్పడంలో దిట్ట. చివరిగా షెహనాజ్ నూరాని అనే ఆమె ఒక పెద్ద యాక్ట్రెస్. నిజానికి ఈమెను బి గ్రేడ్ ఫిలిమ్స్ కి సి గ్రేడ్ యాక్ట్రెస్ అని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నా సరే ఈ క్లబ్ కి వచ్చిన తర్వాత ఎవ్వరూ తమని తాము తక్కువగా భావించరు. అందరూ తమని తాము సెలబ్రిటీస్ గా అనుకుంటూ ఉంటారు. బాంబే తోడి అనే ఆమె ఒక విధవ. ఆమె భర్త కొన్ని నెలల ముందే చనిపోయాడు. కానీ నిజానికి మనకు బాంబే ఆకాష్ ని ఇష్టపడుతుందని తెలుస్తుంది. ఇలా అందరూ పార్టీకి వచ్చి ఎంజాయ్ చేస్తూ పార్టీని మొదలు పెడుతూ ఉండగా సరిగ్గా అప్పుడే ఆ చిన్న పాప తన పిల్లిని వెతుక్కుంటూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తుంది. ఆ పాప పిల్లిని వెతుకుతూ టేబుల్ కింద గప్పీరామ్ అనే వ్యక్తిని పడిపోయి ఉండడాన్ని చూస్తుంది. దాంతో అది చూసిన అందరూ అతను చనిపోయాడు అనుకుని హైరాణ పడిపోతారు. కానీ కాసేపటి తర్వాత నిజం తెలుసుకుని కూల్ అవుతారు. ఎందుకంటే గప్పీరామ్ అనే వ్యక్తి ఎక్కువగా మందు తాగడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. మరో పక్క లియో ఒక ఫేమస్ జిమ్ ట్రైనర్. ఆ పార్టీలో రాజాజీ ఇంకా లియో మధ్య వాదన జరుగుతుంది. నిజానికి లియో రాజాజీని అంకుల్ అని పిలుస్తాడు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అలా చూస్తూ ఉండగానే క్లబ్ లో ఉన్న అందరూ ఒకరితో ఒకరు గొడవ పడడం మొదలు పెడతారు. ఆ తర్వాత రోజు ఉదయం కుకీ, రోషిని, బాంబే ఈ ముగ్గురు జిమ్ కి వెళ్తారు. వాళ్ళ ముగ్గురు నిన్న రాత్రి జరిగిన ఆ క్లబ్ పార్టీలో గొడవ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ముగ్గురు వర్కౌట్ స్టార్ట్ చేద్దామని చేస్తూ ఉండగా బాంబే తన పక్కనే పడి ఉన్న లియోని చూస్తుంది. నిజానికి లియో చనిపోయి ఉంటాడు. అతని శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉంటుంది. ఇదంతా చూసిన బాంబే, రోషిని, కుకీ ఈ ముగ్గురు టెన్షన్ పడతారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా ఏసీపీ భవానీ సింగ్ అనే వ్యక్తి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు అందరూ ఏసీపీకి లియో జిమ్ లో చాలా వెయిట్స్ ఎత్తినందువల్లనే చనిపోయాడని చెప్తారు. కానీ అది ఏసీపీ అస్సలు నమ్మడు. అందువల్ల ముందుగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ తర్వాత లియో ఎలా చనిపోయాడో తెలుసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత ఏసీపీ జిమ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ సీసీటీవీ కెమెరా చుట్టూ కొన్ని బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్ ఆ కెమెరాని మొత్తం కవర్ చేసి ఉంటాయి. అయినా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కొంచెం కొంచెంగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫుటేజ్ లో ఫ్రిడ్జ్ లో లియో తాగి ప్రోటీన్ షేక్ పెట్టి ఉండడాన్ని చూస్తారు. కానీ కాసేపటికి ఆ బెలూన్స్ వల్ల పూర్తి కెమెరా కవర్ అయిపోయి ఏమీ కనిపించదు. ఇదంతా చూసిన తర్వాత ఏసీపీ ఆ జిమ్ ఓనర్ ని చూసి ఇది అలా వెయిట్ ఎత్తడం వల్ల జరిగిన మరణం కాదు, ఇదొక హత్య అని చెప్తాడు. ఆ తర్వాత ఏసీపీ క్లబ్ కి వచ్చిన అందరి గురించి అలాగే జిమ్ కి వచ్చి వెళ్లే వాళ్ళ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఈ విచారణలో భాగంగా ఏసీపీ కుకీని ముందుగా కలుస్తాడు. కుకీ విచిత్రమైన బొమ్మలను తయారు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుకీ ఎప్పుడూ జ్యూస్ లో వెరైటీ కాక్టైల్స్ ని కలుపుకొని తాగుతూ ఉంటుంది. గప్పీరామ్ కూడా క్లబ్ లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాంబే ఆకాష్ కి ఫోన్ చేసి నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆకాష్ నేను ఈ రోజు రాత్రి కోల్కతా వెళ్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ కుహుని కలవడానికి వెళ్ళాలి అని చెప్తాడు. కానీ బాంబే ఆకాష్ ని కోల్కతా వెళ్ళనివ్వకుండా చేయాలని ఎలాగైనా తనని ఆపాలని ప్రయత్నించి చివరిగా సక్సెస్ అవుతుంది. అలా కాసేపటికి ఆకాష్ బాంబే దగ్గరికి వస్తాడు. అప్పుడు బాంబే ఆకాష్ ని చూసి నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు నా కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని అంటుంది. అప్పుడు ఆకాష్ బాంబేని చూసి నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు కదా, మరి నేనెందుకు నీ ఫోన్స్ ని ఆన్సర్ చేయాలి అని అంటాడు. అప్పుడు బాంబే ఏ అమ్మాయి హస్బెండ్ అయినా చనిపోయి ఉంటే నువ్వు వాళ్ళ కాల్స్ కూడా ఆన్సర్ చేయవా అని అంటుంది. అప్పుడు ఆకాష్ నాకు నీ భర్త చనిపోయినట్లు అస్సలు తెలీదు అని అంటాడు. అప్పుడు బాంబే ఆకాష్ ని చూసి హిమాచల్ వెళ్లే సమయంలో నా భర్త వెళ్తున్న బస్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్ డైరెక్ట్ గా కాలువలోకి పడిపోయింది. ఆ బస్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అందరి శవాలు దొరికాయి, కానీ 4 శవాలు మాత్రం దొరకలేదు. అందులో ఒకరు నా భర్త అంశుల్ అని చెప్తుంది. మరో పక్క ఏసీపీ గంగా అనే మహిళను కూడా విచారించడం మొదలు పెడతాడు.
నిజానికి గంగ ముందుగా బాంబే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉండేది. కానీ ఆ తర్వాత బాంబే ఆమెను క్లబ్ లో పనికి పెట్టింది. ఎందుకంటే గంగ భర్త గంగని బాగా కొట్టేవాడు. సరిగ్గా ఇప్పుడే సీన్ 3 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. 3 సంవత్సరాల క్రితం బాంబే ఇంకా అన్సుల్కి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఆ నిశ్చితార్థంలో ఆకాష్ కూడా ఉంటాడు. ఆకాష్ బాంబేని చూసి, నువ్వు నిశ్చితార్థం చేసుకోవాలి అనుకుంటే నన్ను నువ్వు ఇక్కడికి పిలిచి ఉండకూడదు అని అంటాడు. అప్పుడు బాంబే ఆకాష్ అక్కడి నుంచి వెళ్లకుండా ఆపాలని ట్రై చేస్తుంది. కానీ ఆకాష్ ఆ నిశ్చితార్థంలో నుంచి వెళ్లిపోతాడు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. యష్ ఆకాష్ ని కలుస్తాడు. అప్పుడే మనకి యష్ ఇంకా ఆకాష్లు మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. అందరికీ యష్ మత్తు పదార్థాలు తీసుకుంటాడని తెలుసు. కానీ ఇప్పుడు యష్ అందరికీ ఇప్పుడు అలాంటివేవీ తీసుకోవడం లేదని, అంతేకాకుండా ఎలాంటి పిచ్చి పనులు చేయట్లేదని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏసీపీ ఆ క్లబ్ మెంబర్స్ అందరినీ గమనిస్తూ ఉంటాడు. కానీ అతను ఎవరి మీద అనుమానం ఉన్నట్లు ప్రవర్తించడు. నిజానికి ఆ క్లబ్ లో ఉన్న అందరూ అనుమానితుల్లాగానే అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ క్లబ్ లోని మెంబర్స్ అందరు క్యారెక్టర్స్ కొంచెం విచిత్రంగానే ఉంటాయి. కానీ ఏసీపీకి వాళ్ళందరి స్టోరీస్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అంతేకాకుండా వాళ్ళ వెనక చాలా రహస్యాలు ఉన్నాయని ఆయనకు అర్థమవుతుంది. దాంతో ఏసీపీ చనిపోయిన జిమ్ ట్రైనర్ లియో మాథ్యూస్ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటిని అంతా సర్చ్ చేసిన తర్వాత ఏసీపీకి కాస్త బంగారం దొరుకుతుంది. కానీ ఆ బంగారం లియోదైతే అస్సలు కాదు. మరోపక్క బాంబే ఆకాష్ ని చూసి, దొంగతనం చేసే అలవాటు నాకు మళ్లీ మొదలైంది. నేను ఏసీపీ కళ్లద్దాలు దొంగతనం చేశానని చెప్తుంది. అంతేకాకుండా బాంబే, దొంగతనం చేసే అలవాటు నాకు పెళ్లికి ముందు నుంచే ఉంది. కానీ పెళ్లి తర్వాత అలవాటు పోయింది. కానీ అన్షుల్ చనిపోయిన తర్వాత ఈ అలవాటు మళ్లీ మొదలవుతుంది అని చెప్తుంది. ఇలా దొంగతనం గురించి విషయాలు లియోకి తెలిసిపోయింది. అందువల్లే లియో నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు అని బాంబే ఆకాష్ కి చెప్తుంది. ఇవన్నీ విన్న తర్వాత ఆకాష్ బాంబేతో కలిసి వెంటనే ఏసీపీ దగ్గరికి వెళ్తాడు. అలా ఆయన్ని కలిసి అన్ని విషయాలు చెప్తారు. అలాగే ఏసీపీ కళ్లద్దాలు కూడా తిరిగి ఇచ్చేస్తారు. అప్పుడు ఏసీపీ వీళ్ళని చూసి, కేవలం బాంబే ఒక్కదాన్ని లియో బ్లాక్మెయిల్ చేయలేదు, చాలా మందిని లియో బ్లాక్మెయిల్ చేశాడని చెప్తాడు. ఆ తర్వాత ఏసీపీ కానిస్టేబుల్స్ తో కలిసి లియో పుట్టి పెరిగిన అనాథాశ్రమానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏసీపీ రాకేష్ అనే అబ్బాయిని కలుస్తాడు. అతను అదే ఆశ్రమంలో పనిచేస్తూ ఉంటాడు. మరో పక్క బాంబేకి క్లబ్ లోని మెంబర్స్ అందరూ ఆ అనాథాశ్రమానికి చాలా డొనేషన్స్ ఇచ్చారని తెలుస్తుంది. అలా డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా రికార్డ్స్ లో ఉంటాయి. ఈ విషయం తెలుసుకుని ఏసీపీ అందరినీ విచారించడం మొదలు పెడతాడు. ఎందుకు డొనేషన్స్ ఇచ్చారని అడుగుతూ ఉంటాడు. ముందుగా ఏసీపీ రోష్ని బత్రాని ఎందుకు డొనేషన్ ఇచ్చారని అడగగా, అప్పుడు రోష్ని, నిజానికి నా కొడుకు యష్ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు, కేవలం లియోకి మాత్రం తెలుసు. అప్పటి నుంచి లియో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అందువల్లే నేను అతనికి డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బు డైరెక్ట్ గా అనాథాశ్రమం డొనేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగిందని చెప్తుంది. ఆ తర్వాత ఏసీపీ రణ్విజయ్ అలియాస్ రాజాజీని ఎందుకు డొనేషన్స్ ఇచ్చావని అడగగా, అప్పుడు రాజాజీ, నేను తరచుగా అనాథాశ్రమానికి డొనేషన్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే అలా చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. నిజానికి నన్ను లియో బ్లాక్మెయిల్ చేస్తే నేను ఆ డబ్బు ఇవ్వలేదు అని చెప్తాడు. అంతేకాదు, నేను లియోని అస్సలు చంపలేదు. ఎందుకంటే నేను అలా ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా హత్య చేయను. అందరి ముందే డైరెక్ట్ గా హత్య చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఏసీపీ యాక్ట్రెస్ అయిన షెహనాజ్ దగ్గరకు వెళ్లి ఆమెను చూసి, మీరెందుకు ఆర్ఫనేజ్ కి మనీ డొనేట్ చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు షెహనాజ్, నేను గత 20 సంవత్సరాలుగా ఆ ఆర్ఫనేజ్ కి డొనేషన్స్ ఇస్తూ వస్తున్నా. ఎందుకంటే నాకు ఆ అనాథ పిల్లలు అవసరాలు బాధలు తెలుసు, వారి ప్రాముఖ్యత కూడా తెలుసు. ఇలాంటి అల్లకల్లోల వాతావరణంలో పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు, అందుకే ఇస్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఏసీపీ లియో తాగే ఫ్రిడ్జ్ లో ఉన్న ప్రోటీన్ షేక్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏసీపీ సింకి ఆ ప్రోటీన్ షేక్ లో పింకో అనే పేరు గల మత్తు పదార్థం ఉందని తెలుస్తుంది. దానివల్ల ఆ ప్రోటీన్ షేక్ ని తాగిన తర్వాత లియో శరీరం పనిచేయడం ఆగిపోయింది. ఈ విధంగా మత్తు పదార్థం హెవీ అవ్వడం వల్ల లియో చనిపోయాడని అర్థమవుతుంది. మరోపక్క బాంబే అండ్ ఆకాష్ లకు కూడా ఆ పింకో అనే మత్తు పదార్థం గురించి తెలిసిపోతుంది. అందువల్ల వాళ్ళిద్దరూ ఒక క్లబ్ లోకి వెళ్లి ఆ మత్తు పదార్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఆ పదార్థం యష్ క్లబ్ నుంచి ఎప్పుడు తీసుకువెళ్తూ ఉంటాడని తెలుస్తుంది. అంటే దాని అర్థం యష్ కూడా ఇప్పటికీ ఆ మత్తు పదార్థం వాడుతున్నాడని కన్ఫర్మ్ అవుతుంది. మరోపక్క గప్పీరామ్ క్లబ్ లోని కిచెన్ లోకి వెళ్తాడు. గప్పీరామ్ తన పిల్లిని వెతుకుతూ ఉంటాడు. కానీ ఓవెన్ లో పిల్లి చనిపోయి ఉండడాన్ని గప్పీరామ్ చూసి చాలా షాక్ అవుతాడు. అంతేకాకుండా చాలా కంగారు పడతాడు. ఆ మరుసటి రోజు ఉదయం గప్పీరామ్ బీట్రూట్ పెరుగుతున్న చెట్ల దగ్గర నీళ్లు ఎక్కువగా పోయడాన్ని ఏసీపీ గమనిస్తాడు. అంతేకాకుండా గప్పి ఆ చెట్లతో ఏదో మాట్లాడడాన్ని కూడా ఏసీపీ చూస్తాడు. మరోపక్క రాయల్ క్లబ్ కి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ లో పోటీ చేసే పోటీదారులు యాక్ట్రెస్ షెహనాజ్ ఇంకా రణ్విజయ్ సింగ్. షెహనాజ్ ఏసీపీకి తన ఇద్దరు కూతుళ్లను పరిచయం చేస్తుంది. ఆ పిల్లి చనిపోవడంతో బంబి గప్పి దగ్గరకు వచ్చి గప్పిని చూసి ధైర్యాన్ని చెప్తుంది. నిజానికి గప్పికి తన పిల్లిని ఎవరో చంపారని అనిపిస్తుంది. కానీ బంపి మాత్రం గప్పితో ఓవెన్ ఓపెన్ లో ఉండుంటుంది, అందువల్లే నీ పిల్లి అందులోకి వెళ్లి చనిపోయి ఉంటుందని చెప్తుంది.
మరో పక్క ఆకాష్ బంపీల మధ్య క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ క్లోజ్నెస్ ఒక గదిలోకి వెళ్లి ఇద్దరూ చాలా దగ్గరయ్యేలాగా దారితీస్తుంది. ఆ తర్వాత గది నుండి ముందు నువ్వు వెళ్ళు, ఆ తర్వాత నేను వెళ్తాను మాట్లాడుకుంటారు. మరో పక్క షాకింగ్ గా గప్పిని నిజంగానే ఎవరో చంపేసి ఉంటారు. గప్పి శవం దగ్గరే మహారాజాజీ గన్ ఉంటుంది. ఆ గన్తోనే గప్పి తన ప్రాణాన్ని తానే తీసుకుని ఉంటాడు. కానీ ఏసీపీ సింగ్ మాత్రం ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏసీపీకి గప్పిని బహుశా ఎవరో చంపి ఉంటారని అనిపిస్తుంది. దాంతో ఏసీపీ గప్పి ఎక్కడ ఉంటాడో తెలుసుకుని ఆ ప్లేస్ కి వెళ్లి చెక్ చేయడం మొదలు పెడతాడు. అక్కడ చాలా కాఫీ దొరుకుతుంది. అంటే గప్పికి కాఫీ తాగడం అంటే చాలా ఇష్టమని అర్థమవుతుంది. ఆ తర్వాత ఆకాష్ ఇంకా బంపి ఏసీపీ దగ్గరికి వచ్చి ఆయనతో ఏకే చౌదరి గురించి చెప్తారు. అతను గంగ భర్త. అంతేకాకుండా అతనే యష్ కి మత్తు మందు సప్లై చేసేవాడు. కానీ గంగ ఏసీపీకి నాకు నా భర్తకి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు, నన్ను బాగా కొడుతున్నాడన్న కారణంగా నేను అతన్ని వదిలేశానని చెప్తుంది. ఆ విధంగా ఆకాష్ ఇంకా బంపి ఏసీపీకి ఆ విషయాలన్నిటినీ చెప్పిన సమయంలో ఆకాష్ లియో ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని చూపిస్తాడు. ఆ జ్యువెలరీలో ఆకాష్ బంపీకి ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఆ ఇయర్ రింగ్స్ చూసి ఆకాష్ చాలా హైరాణ పడిపోయి బంపీని చూసి బాగా గొడవ పడతాడు. ఎందుకంటే లియోకి బంపీకి మధ్య ఏదో నడుస్తుందని ఆకాష్ కి అనుమానం వస్తుంది. దాంతో బంపి ఆకాష్ ని చూసి అంశులు ఈ ప్రపంచం నుండి పోయినప్పుడు నేను పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను. అసలే నేను ఒంటరిగా ఉన్న సమయంలో నువ్వేమో మొత్తానికి నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయావు. అందువల్ల నేను లియో సహాయం తీసుకున్నాను. కానీ నేను లియోని అస్సలు ప్రేమించలేదు. ఇదే కారణంగా అతను నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు అని ఆకాష్ కి అర్థమయ్యేలా చెప్తుంది బంపి. ఆ తర్వాత బంపి ఏసీపీ దగ్గరికి వచ్చి మా ఇద్దరి మధ్య 1 నైట్ స్టాండ్ జరిగింది. దానివల్లే లియో నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. నేను ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఈ విషయం అందరికీ తెలిస్తే ఆకాష్ కి కూడా దీని గురించి తెలిసిపోతుంది కాబట్టి నేను అలా చేశాను. ఆకాష్ కి తెలిస్తే నన్ను విడిచిపెడతాడేమో నేను భయపడి ఎవ్వరికీ తెలియనివ్వలేదని చెప్తుంది. ఆ తర్వాత ఏసీపీ ఆకాష్ ఇంటికి భోజనానికి వెళ్తాడు. అక్కడ బీట్రూట్ కర్రీ ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా ఉంటాయి. అప్పుడు ఏసీపీకి ఆకాష్ గ్రాండ్ మదర్ ద్వారా బీట్రూట్ కర్రీలో ఒకవేళ ఎక్కువ నీళ్లు వేస్తే అది పాడైపోతుందనే విషయం తెలుస్తుంది. ఆ మాటలు వినగానే ఏసీపీ భవానీ సింగ్ కి గప్పి తరచుగా అక్కడ బీట్రూట్ కూరగాయల మొక్కల దగ్గర ఎక్స్ట్రా వాటర్ పోయడం గుర్తుకొస్తుంది. అప్పుడు ఏసీపీ భవానీ సింగ్ ఆ బీట్రూట్ మొక్కల దగ్గర తవ్వించడం మొదలు పెడతాడు. ఆ తవ్విన వెంటనే అక్కడ వాళ్ళకి ఒక మనిషి స్కెలిటన్ దొరుకుతుంది. అప్పుడు ఏసీపీకి గప్పి నిజానికి ఆ బీట్రూట్ చెట్లకి నీళ్లు పోయడం లేదని అర్థమవుతుంది. గప్పి ఆ స్కెలిటన్ కి నీళ్లు పోసేవాడు. ఎందుకంటే ఆ బాడీలో కాఫీ టాబ్లెట్స్ కలిసిపోయి ఉంటాయి. అవి కూడా వెనిగర్ తో కలిపి ఉన్నాయి. అవన్నీ ఆ శరీరంలో ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ పోస్తే యాసిడ్ రూపంలోకి మారుతుంది. ఆ తర్వాత స్కెలిటన్ ని చెక్ చేయగా ఆ స్కెలిటన్ 30 నుంచి 40 ఏజ్ గల వ్యక్తిది అని తెలుస్తుంది. ఆ స్కెలిటన్ తల మీద గాజు ముక్కలు కూడా ఉంటాయి. ఆ గాజు ముక్కలు కుకీ అనే లేడీ తన బొమ్మలను తయారు చేయడంలో యూజ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏసీపీకి ఆ గాజు పీసెస్ ని యూజ్ చేసి కుకీ 2 బొమ్మలను తయారు చేసిందని తెలియడంతో అందులో ఒకటి రాజాజీకి ఇచ్చిందని మరొకటి ఆకాష్ కి ఇచ్చిందని తెలుస్తుంది. దానివల్ల అనుమానం మొత్తం రాజాజీ మీదకి వెళ్తుంది. ఆ బొమ్మతో ఆ వ్యక్తిని చంపేశారు. ఆ గాజు పీసెస్ ఆ వ్యక్తి స్కెల్టన్ మీద చిక్కుకొని ఉన్నాయి కాబట్టి అందువల్ల రాజాజీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఆ బాడీ గంగ భర్త ఏకేది అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏసీపీకి ఆ శరీరం నిజానికి ఏకేది కాదని ఆ శరీరం బంబి భర్త అన్సుల్ శవమని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత బంబి ఆశ్చర్యపోతుంది. దాంతో ఏసీపీ బంబిని ఆకాష్ గురించి అడుగుతాడు. కానీ బంబి ఏసీపీకి ఏమీ చెప్పదు. ఆ తర్వాత వెంటనే ఏసీపీ ఆకాష్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఆకాష్ ఉండడు. ఆ బొమ్మ ఆకాష్ ఇంట్లో లేదని ఏసీపీకి తెలుస్తుంది. కానీ ఆ బొమ్మ గురించి ఏసీపీ ఆకాష్ వాళ్ళ గ్రాండ్ మదర్ ని అడిగి తెలుసుకుంటాడు. మరో పక్క ఆ రోజు రాత్రి యష్ బాత్ టబ్ లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా యష్ ఒక పేపర్ మీద ఏదో రాస్తాడు. కానీ ఆ సమయంలో వాళ్ళమ్మ యష్ వాష్రూమ్ లో ఉండడాన్ని చూసి తనని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత రోజు ఏసీపీ అందరినీ చూసి హంతకుడు ఎవరో చెప్పడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఏసీపీ ఈ రోజు మీ అందరికీ హత్య చేసిన వ్యక్తి ఎవరో చెప్పేస్తాను. కానీ దానికంటే ముందు అందరి గురించి నేను కొన్ని నిజాలను బయట పెడతాను. నాకు అందరి గురించి నిజాలు తెలిసిపోయాయి. షెహనాజ్, మీరు 1992లో ఒక అబ్బాయికి జన్మనిచ్చారు. మీకు 2 కూతురు ఉన్నారు, కానీ వాళ్ళ ఏజ్ చిన్నదే. మీ కొడుకు ఏజ్ దాదాపు 30 ఏళ్లకు పైనే అని చెప్తాడు. అప్పుడు షెహనాజ్ అందరికీ నిజాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. నా కొడుకు రాకేష్ గురించి అందరికీ చెప్తానని లియో నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. రాకేష్ ఆ అనాథాశ్రమంలోనే ఉంటున్నాడు. లియో రాకేష్ ని అందరి ముందు నా కొడుకుగా యాక్సెప్ట్ చేయమని చెప్పాడు అని షెహనాజ్ చెప్తుంది. చివరిగా షెహనాజ్ అందరి ముందు రాకేష్ ని తన కొడుకుగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏసీపీ అందరినీ చూసి ఆ స్కెలిటన్ బంబి భర్త అన్సుల్ది అని చెప్తాడు. దీని గురించి ఏసీపీ భవానీ సింగ్ ముందుగానే బంబికి చెప్పి ఉంటాడు. ఈ విషయం ఆల్రెడీ యష్ కూడా తెలిసి ఉంటుంది. దాంతో ఏసీపీ నిన్న రాత్రి యష్ శరీరం దగ్గర ఒక ఆత్మహత్య నోట్ దొరికింది. అందులో ఐ యామ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ బంబి అని రాసి ఉంది.
ఆ తర్వాత ఐ లవ్ యూ బాంబీ అని కూడా రాశాడు అని చెప్తాడు. అంటే దాని అర్థం యష్ బంబీని అందరికంటే ముందుగానే చాలా ఇష్టపడేవాడు. కానీ బంబీ యష్ ని ఇష్టపడలేదు. ఆ తర్వాత వెంటనే యష్ వాళ్ళమ్మ రోష్ని అందరినీ చూసి యష్ అలా ఎప్పటికీ చేయడు, యష్ కి మత్తు మందు ఓవర్డోస్ అయింది అంతే, ఇప్పుడు తను కోమాలో ఉన్నాడు, యష్ హత్య చేయలేదు అని ఆవేశంగా అందరితో చెప్తుంది. యష్ హత్య చేయలేదు అని ఏసీపీకి తెలుసు. కానీ ఏసీపీ అందరి గురించి రహస్యాలు బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏసీపీ గప్పి గురించి మాట్లాడుతూ గప్పిని అన్సుల్ శరీరాన్ని పూడ్చిపెట్టాడు. కానీ ఇది తను ఒంటరిగా అయితే చేయలేడు. అందువల్ల తనకి ఖచ్చితంగా ఆకాష్ సహాయం చేసి ఉంటాడు. ఎందుకంటే ఆకాష్ బంబిని ప్రేమించాడు కాబట్టి. అంతేకాకుండా బంబి వేరెవరితో ఉండడాన్ని అసలు తను చూడలేకపోతాడు. కుక్కీ ఇచ్చిన 2 బొమ్మలలో ఒకటి ఆకాష్ దగ్గరే ఉంది. అందుకే ఆ బొమ్మను యూజ్ చేసి ఆకాష్ అన్సుల్ని చంపేసి ఉంటాడని చెప్తాడు. ఇది విన్న తర్వాత అందరికీ ఈ కేసు సాల్వ్ అయిపోయిందని అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సరిగ్గా అదే సమయంలో బంబి వెనక నుంచి అందరికీ నిజాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. ఈ విషయాలన్నీ ఏసీపీకి ముందుగానే తెలుసు. అందరినీ చూసి బంబి నేనెప్పుడూ రాయల్ క్లబ్ లో సెలబ్రిటీ లాగా ఉండాలని అనుకునేదాన్ని. అందువల్ల నేను అన్సుల్ని పెళ్లి చేసుకున్నాను. అన్సుల్నైతే పెళ్లి చేసుకున్నా కానీ నాకు ఆకాష్ లేని లోటు తెలుస్తూనే ఉంది. కానీ ఒకరోజు నా భర్త అన్సుల్ పని మనిషి గంగతో దగ్గరవడం నేను నా కళ్ళారా చూశాను. దాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అలాగే చాలా బాధపడ్డాను కూడా. అప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కానీ అన్సుల్ నాతో చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. నాకు విడాకులిచ్చి గంగని పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజానికి నేను అన్సుల్ నా పర్ఫెక్ట్ కపుల్ లాగా ఉండాలని అనుకున్నాను. కానీ అన్సుల్ నా మాటలు అస్సలు వినలేదు. దానివల్ల నాకు కోపం వచ్చి ఇంట్లో ఉన్న ఆ బొమ్మతో అన్సుల్ మీద దాడి చేశాను. దాంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత నేను గప్పి సహాయం తీసుకొని ఆ శరీరాన్ని పూడ్చిపెట్టాను. కానీ ఒకరోజు గప్పి మత్తులో ఉండి ఈ విషయాన్ని లియోకి చెప్పేశాడు. దాంతో లియో నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అందువల్ల నేను ఆ బ్లాక్ మెయిల్స్ కి విసిగిపోయి లియోని చంపాలి అని అనుకున్నాను. అలాగే నేను గప్పిని కూడా చంపాలని అనుకున్నా. తన పిల్లిని ముందుగా చంపేసి అతని దగ్గరికి వెళ్లి అతన్ని చనిపోమని చెప్పాను. ఆ తర్వాత అతను బాగా ఆలోచించి తనని తానే షూట్ చేసుకున్నాడు. ముందుగానే గప్పికి హెల్త్ బాగలేదు. లియో ప్రోటీన్ షేక్ లో నేను యష్ వాడే డ్రగ్స్ ని కలిపాను. దానివల్ల లియో బాడీ పనిచేయడం ఆగిపోయింది. అంతేకాకుండా అది ఓవర్ డోస్ అవడం వల్ల అతను చనిపోయాడు. ఆ తర్వాత నేను యష్ దగ్గరికి వెళ్లి లియోకి ఇచ్చిన అదే మత్తు పదార్థాన్ని ఇచ్చి చంపాలని ప్రయత్నించాను అని చెప్తుంది. నిజానికి ఏసీపీకి ఈ విషయాలన్నీ ముందుగానే ఎలా తెలిసాయంటే అతను ముందుగా ఆకాష్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకాష్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఏసీపీకి మాకు ఇచ్చిన బొమ్మ చూస్తే చాలా భయంకరంగా ఉండేది, అందువల్లే ఆ బొమ్మని బంబీకి గిఫ్ట్ గా ఇచ్చామని చెప్తుంది. ఆ తర్వాత బంబీనే ఆ బొమ్మతో అన్సుల్ని చంపేసింది. నిజానికి హత్య చేసింది ఆకాష్ కాదు, బంబీనే. అలా చివరిగా బంబీని ఏసీపీ అరెస్ట్ చేస్తాడు. ఏసీపీ వెళ్తూ వెళ్తూ ఆకాష్ ని చూసి నువ్వు బంబీ కేసుని అస్సలు వాదించకు, ఎందుకంటే ప్రేమ మంచివారిని ఇరికిస్తుంది, నువ్వు ఈ కేసులో ఇరుక్కోకూడదనే ఉద్దేశంతోనే నేను నీకు చెప్తున్నా అని అంటాడు. సరిగ్గా ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.